అందరికీ నమస్కారం అండి. సంక్రాంతి సందడి మొదలైందా? అయితే మా ఇంట్లో సంక్రాంతి సందడి మొదలైందండి. మేము ఈరోజు విశ్వ సమాఖ్య వాళ్ళు ఏర్పాటు చేసిన సంక్రాంతి కార్యక్రమంలో పాల్గొన్నాం. ఆ కార్యక్రమ విశేషాలు మీతో తెలియజేయాలనేది ఈ చిన్ని నా ప్రయత్నం అండి. అయితే మకర సంక్రాంతి అనేది సూర్యుడు మకర రాశిలోని ప్రవేశిస్తే మనం మకర సంక్రాంతి అంటాము. అలాగే అప్పటినుంచి ఉత్తరాయణం మొదలవుతుందండి. అలాగే భారతదేశంలో వివిధ రాష్ట్రాలు వాళ్ళ సంక్రాంతిని ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు అంటే మన తెలుగు రాష్ట్రాల్లో అయితే మకర సంక్రాంతి అంటారండి. అలాగే తమిళనాడులో పొంగల్ అంటారు, కర్ణాటకలో సుగ్గి అంటారు, మహారాష్ట్రలో తెల్గుల్ అని, పంజాబ్లో లోహ్రి అని, గుజరాత్లో ఉత్తరాయణం అని ఈ డిఫరెంట్ నేమ్స్తో సంక్రాంతిని సెలబ్రేట్ చేసుకుంటారండి. అయితే మేము ఎంటర్ అవగానే ఇరువైపులా కూడా చాలా అందంగా ముస్తాబు చేశారండి. ఒకవైపు ఒక పెద్ద బ్యానర్ పైన విశ్వ సమాఖ్య సంక్రాంతి సమాగమనండి, అలాగే ఒకవైపు ఒక ఎద్దుల బండిని చాలా చక్కగా బంతిపూలతోని ముస్తాబు చేశారండి. మమ్మల్ని నాదస్వరంతో స్వాగతం పలుకుతూ అమ్మాయిలు గులాబీలు, పన్నీరు, అలాగే కర్పూరం ఇచ్చి మేళతాళాలతో మాకు స్వాగతం చేశారండి. తర్వాత మాకు సంబంధించిన ఫుడ్ కూపన్స్, బ్యాడ్జెస్ ఇవ్వటం జరిగిందండి. అయితే ఇరువైపులా కూడా అందంగా ముస్తాబు చేసిన పూల తొట్టెలు, అలాగే కుండల్లో నుంచి జారువారేటట్టు ఉన్న బంతి పువ్వులు మాల, అలా చాలా ఆహ్లాదకరంగా ఉందండి కంటికి. కొంచెం ముందుకు వెళ్ళగానే మాకు అక్కడ అందంగా తీర్చిదిద్దిన గొబ్బెమ్మలతో ఉన్న ముగ్గుని మేము చూడటం జరిగిందండి. ముగ్గు చాలా ఆకర్షణీయంగా ఉందండి. మంచి కలర్స్, డార్క్ కలర్స్ యూస్ చేశారండి ముగ్గులోని. అయితే మనం సంక్రాంతికి వేసిన రంగోలీలో మనం గొబ్బిళ్ళు పెడతామండి. గొబ్బిళ్ళు అనేవి ఆవు పేడతో తయారు చేస్తారు. సో ఆవు పేడ అనేది ఒక శుద్ధికి, సారవంతంకి ప్రతీక అండి. అది ఇంటి ముందు వేస్తే లక్ష్మీదేవి మన ఇంట్లోకే వస్తుందని చెప్పేసి మన నమ్మకం అండి. అలాగే బియ్యపిండి చీమలకు, పక్షులకు ఆహారంగా ఉంటుందని, పశువుల పట్ల మన ఉండే గౌరవం, ప్రకృతితో మనకుండే సమతుల్యత ఆ ముగ్గు ద్వారా వివరించడం అనేది చాలా గొప్ప విషయం అండి. అలాగే కొంచెం మేము ముందుకు వెళ్తుంటే మాకు ఒక గాజుల బండి కనిపించిందండి. గాజుల బండిలో మనకు ఎరుపు, పచ్చ, బంగారపు రంగులో ఉన్న గాజుల్ని మనం చుట్టడం జరిగింది. అవి చాలా అందంగా అక్కడ ముస్తాబు చేశారండి. అయితే మన సంక్రాంతికి గాజులు మనం ఎందుకు వాడతాం, సంక్రాంతికి గాజులు అనేది ఎందుకు మనం ఒక ఆభరణంగా సూచిస్తామంటే, ఆకుపచ్చ గాజుల్ని పంటలు, సంతాన సౌభాగ్యం, అలాగే పసుపు లేక బంగారు రంగు ఉన్న గాజుల్ని సూర్యుడు శుభం, అలాగే ఎరుపు గాజుల్ని మహిళల అదృష్టం కింద మనం భావించడం జరుగుతుందండి. సో ఇవి ధరించడం వల్ల కుటుంబ శ్రేయస్సు, మంగళకర ఆరంభం అనేది జరుగుతుందని నమ్ముతారండి. అయితే ఇంకొంచెం ముందుకు వెళ్ళగానే మనకి అక్కడ చాలా అందంగా ముస్తాబైన ఫోటో బూత్స్, చాలా అందంగా ముస్తాబైన చిన్న పిల్లలు, పడుచు పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ కూడా కనిపించారండి. చాలా అందంగా అనిపించింది. ఇవన్నీ చూస్తుంటే సంక్రాంతి ఇక్కడే ఉంది అన్నట్టు మాకు ఒక మంచి ఫీలింగ్ కనిపించిందండి. కొంచెం ముందుకు వెళ్ళగానే మాకు రోకలి కర్రలు పువ్వులతో చక్కగా అలంకరించారండి. ఆ రోకలి కర్రలను కూడా అక్కడ పెట్టడం జరిగింది. అంటే ఎందుకు పెట్టారు అంటే, పంట నుంచి అన్నం వరకు ఉండే ప్రయాణానికి ఈ రోకలి ప్రతీక అండి. పొలంలో కోసిన ధాన్యం రోకలతో దంచి బియ్యాన్ని చేసి దాని నుంచి మనం అన్నం వండుకుంటాం కనుక, సో ఈ యొక్క ప్రయాణాన్ని, సంపూర్ణ ప్రయాణాన్ని గుర్తు చేసే విధంగా అక్కడ రోకలి కర్రలను పెట్టడం జరిగిందండి. అలాగే ఒక ఫోటో బూత్లో కూడా రోకలి కర్ర, బంతిపూలతోని మొత్తం దాన్ని సమకూర్చి, అలాగే ఒక ఎర్తన్ పాట్స్ కూడా పెట్టడం జరిగిందండి. అలాగే ఇంకో ఫోటో బూత్లో మన ఏటి కొప్పాక బొమ్మలండి, మన ఏటి కొప్పాక బొమ్మలు, మన కొండపల్లి బొమ్మలు, ఇవి కూడా కలిపి ఒక బొమ్మల కొలువులా పెట్టారండి. ఒకవైపు మన ఆలివ్ స్వీట్స్ వాళ్ళు అరేంజ్ చేసిన ఎంటైర్ స్వీట్ ప్లాటర్ రెడీగా ఉందండి మనం తినటానికైతే. అయితే ఇవన్నీ చూసి ఇంకొకసారి సంక్రాంతి మనకి ఇప్పుడే మన కళ్ళ ముందు ఇంత చక్కగా ముస్తాబై ఉందా, ఎంత అదృష్టం చేసుకున్నాయో మన కళ్ళని అనిపిస్తూ ఉందండి. అయితే ఇంకొక ఆహ్లాదకరమైన విషయాన్ని
ఇక్కడ మీకు తెలియజేస్తాను. అయితే కొంచెం ముందుకు వెళ్ళగానే మాకొక చిలక జోస్యం వాడు కనిపించాడండి. చక్కగా చిలక జోస్యం చెప్తా ఆ చిలక బయటకొచ్చి ఒక కార్డు తీసివ్వటం, ఆ చిలక జోస్యం చెప్పటం, ఒక పురాతనమైన పద్ధతులు, మన ఆచారాలు ఇవన్నీ కూడా నేటి తరానికి తెలియజేసే విధంగా సంక్రాంతిని తీర్చిదిద్దారండి. అయితే స్నాక్స్‌లోకి వస్తే వెంటనే మేము ఒక ఆల్ మిక్స్చర్ తీసుకున్నామండి. తర్వాత వడలు, పునుగులతో కలిపిన అల్లం చట్నీతో సహా మేము లాగిచ్చేసామండి. అయితే అందరూ కూడా చుట్టుపక్కల అందరూ కూడా తమ కుటుంబాలతో చక్కగా ఆహ్లాదకరంగా ఈ ఆనందకరమైన ఈ సాయంత్రాన్ని గడపడం అనేది చాలా మంచిగా అనిపించిందండి. అయితే తర్వాత మేము కొంచెం రిలాక్స్ అయ్యామండి. కొంచెం స్నాక్స్ అవన్నీ తినేసాక తర్వాత కొంచెం ముందుకెళ్ళగానే మాకొక కృష్ణుడితో ఉన్న ఫోటో బూత్ కనిపించిందండి. చిన్ని కృష్ణయ్య కూడా సంక్రాంతికి చక్కగా ముస్తాబయ్యాడండోయ్. తర్వాత అక్కడ అక్కడ యాంకర్ గారు డిఫరెంట్ థింగ్స్ మాకు ప్రజెంట్ చేశారండి. అందులోని కైట్స్ వదలటం అనేది, గాలిపటాలు వదలటం అనేది, అలాగే బెలూన్స్ వదలటం అనేది కార్యక్రమాలు కూడా అందరితోని అక్కడ చేపించారు. సో ఆ విధంగా మాకు చాలా మంచిగా అనిపించిందండి. సంక్రాంతి అనగానే ఈ సాంస్కృతిక ఆటలు, ఉత్సవాలు ఇవన్నీ కూడా మనకు గుర్తొచ్చేది. ఇక్కడ మేము చేయటంలో కూడా మాకు చాలా మంచిగా అనిపించిందండి. అయితే ఎక్కడ పడితే అక్కడ చెరుకుని మనకి సంక్రాంతిలో ఉపయోగిస్తారండి. అయితే ఈ చెరుకు ఎందుకు ఉపయోగిస్తారంటే మన జీవితం కూడా తీపిగా ఉండాలని సంక్రాంతిలో ఎక్కువగా చెరుకు పెడతారండి. అలాగే పంట సమృద్ధి, రైతు శ్రమకి ఇదొక గౌరవంగా మనం చెరుకుని పెట్టడం జరుగుతుందండి. అలాగే చెరుకు పంట నిలకడగా సహనంగా పెరుగుతుందండి, అంటే నెమ్మదిగా పెరుగుతుంది. సో మనం కూడా జీవితంలో ఓర్పుగా ఉండాలి, చివరికి మనకి తీపి ఫలితం వస్తుందని ప్రతీకగా ఈ చెరుకును కూడా ఉపయోగిస్తారండి. అలాగే తర్వాత ఇంకా ఈ కొన్ని ప్రోగ్రామ్స్ అయితే జరిగాయండి. లైక్ కోలాటం జరిగింది. కోలాటంలో అందరం కూడా కలిసి డాన్స్ చేయటం జరిగింది. సో కోలాటంలో మనకి సామూహిక ఐక్యతకి ఒక ప్రతీక అండి కోలాటం. సో అందుకనే కోలాటంలో మనకి ఆ కోలాటం చేపిస్తారు సంక్రాంతిలో. మెయిన్గా స్త్రీలు, చిన్నపిల్లలు ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తారు. ఆడపిల్లలు కనుక సాంప్రదాయంగా ఉంటుంది. మహిళలు, బాలికలు ఇలాగ అందరూ కోలాటం ఆడుతూ ఉంటే స్త్రీ శక్తి, ఒక గృహ యొక్క ఆనందం అనేది కూడా మనకు కోలాటంలో కనిపిస్తూ ఉంటుంది. అలాగే చలికాలం తర్వాత మన ఆరోగ్యం కూడా కొంచెం చురుగ్గా ఉండాలి అని చెప్పి, శరీరానికి వ్యాయామం ఉండాలని కూడా అప్పట్లో పెద్దవాళ్ళు ఈ కోలాటం అనే ప్రక్రియను నియమించారని తెలుస్తుందండి. తర్వాత అలాగే మనం ఎంతో ఆనందంతో ఎగరవేసిన గాలిపటాలు ఒక మన చురుకుదనానికి, మన కొత్త సంవత్సరానికి కూడా అదొక ఒక నిదర్శనగా కూడా మనకి కనిపిస్తుందండి. అయితే తర్వాత చాలామంది జానపద గేయాలు పాడారండి. అలాగే సినిమా పాటలు పాడేవాళ్ళు కూడా వచ్చారు. చక్కగా సినిమా పాటలు కూడా అందిస్తున్నారు ఒక పక్క. అయితే తర్వాత ఈ చిన్న పిల్లలందరికీ 12 సంవత్సరాల లోపల ఉన్న పిల్లలందరికీ కూడా భోగిపళ్ళు పూసారండి. గులాబీ రేకులు, భోగిపళ్ళు, అక్షింతలు వాళ్ళ మీద వేసి వాళ్ళకి ఆశీర్వచనీయాలు ఇచ్చారండి. చాలా చక్కగా అనిపించింది నాకైతే. కొంతమంది సెలబ్రిటీస్, వ్లాగర్స్ కూడా రావటం జరిగిందండి. అందులోని ప్రముఖమైన నాయకులు కూడా అక్కడికి రావటం జరిగింది. అలాగే తర్వాత మనకి అక్కడ ఈ బుర్రకథ నేపథ్యం అనేది మీకు తెలిసిన విషయమే. సో బుర్రకథలు కూడా అక్కడ ప్రదర్శించడం జరిగింది. అసలు చాలా మంచిగా, చాలా చక్కగా అనిపించిందండి. ఇవన్నీ చూస్తుంటే కూడా నాకు చాలా మంచిగా అనిపించిందండి. అందరూ కూడా వాళ్ళ హోదాని,
వాళ్ళ అన్నీ కూడా మరచిపోయి అక్కడ వచ్చి అందంగా నృత్యం చేశారండి. చాలా చక్కగా కొంతమంది అయితే నృత్యంలో పాల్గొనడం జరిగింది. చాలా మంచిగా అనిపించింది ఈ సంక్రాంతి వేడుకల్లో పాల్గొనటం. అలాగే తర్వాత ఫుడ్ సెషన్‌లోని చాలా మంచి వెరైటీస్ పెట్టారండి. చాలా చక్కగా పెట్టారు. అన్ని రకాల వంటల్ని కూడా అక్కడ అందించడం జరిగింది. అయితే ఆ మధ్యలో నేను ఒకటి గమనించానండి. పైనుంచి కూడా ఒక విమానం వెళ్ళిపోతుందండి. అంటే సంక్రాంతికి ఊరెళ్ళిపోతున్నారనమాట. అయితే ఓకే అండి. మీరందరూ సంక్రాంతికి చక్కగా ఊరికెళ్ళండి. మేము ఇక్కడ సంక్రాంతి చేసుకుంటాం అని చెప్పి అన్నట్టు అనిపించిందండి. అయితే వంట విషయానికొస్తే చక్కగా పలు రకమైన వంటలు అక్కడ అందించారండి. అలాగే మనకి నాన్ వెజ్‌లోని, వెజ్‌లోని డిఫరెంట్ వెరైటీస్‌ని, డిఫరెంట్ ప్లేసెస్ యొక్క వెరైటీస్‌ని కూడా అక్కడ పెట్టడం జరిగింది. వంటలు చాలా అద్భుతంగా ఉన్నాయండి. సో, ఈ ఇలా అందరినీ కలుసుకొని, అందరితో మాట్లాడతా చక్కగా సంక్రాంతిని ఊరు వెళ్ళకుండా కూడా పల్లె వాతావరణం ఇక్కడికి తీసుకొచ్చి సంక్రాంతిని సెలబ్రేట్ చేశారండి. ఈ సంక్రాంతిలో ఒక సెలబ్రేషన్సే కాకుండా కొన్ని విషయాల గురించి నేను తెలుసుకోవటం అనేది నాకు చాలా మంచిగా అనిపించిందండి. అలాగే మీ అందరితో కూడా ఈ సంక్రాంతి విశేషాలని పంచుకోవటం కూడా నాకు చాలా మంచిగా అనిపించింది. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలండి.